అడవిశేష్ ఒక సినిమా తీస్తే కేవలం క్లాస్ ఆడియన్స్ కోసమే కాదు, మాస్ కూడా కావాలని కలలు కంటాడు. మరి ఈసారి ఆ కళ నెరవేరిందా? డెకాయిట్ ఏ లవ్ స్టోరీ. దర్శకుడు షైనల్ దేవో, నాయక మృణాలి ఠాకూర్, విలన్ అనురాగ్ కశ్యప్. ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. ఓపెనింగ్ డే ఇండియా నెట్ కలెక్షన్ 6.5 కోట్లు, శనివారం 7 కోట్లు దాటింది. వారాంతంలో ఇండియా మొత్తం 24 కోట్లు, వరల్డ్ వైడ్ గా 40 కోట్లు దాటేసింది. అయితే ఈ వార్తలో ట్విస్ట్ ఏంటంటే నాన్ థియేట్రికల్ డీల్స్ వల్ల ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉన్నారు, కానీ బయ్యర్లు మాత్రం 30 కోట్ల షేర్ రికవరీ కోసం ఆశగా చూస్తున్నారు. ఇప్పటికీ 50% మాత్రమే రికవరీ అయ్యింది. మరి ఈ వారంలో ఏం జరుగుతుందో ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ. ఫ్లాప్ తర్వాత ఒక హీరో చేయగలిగేది ఏంటి? ఒక దర్శకుడు కెరీర్ రీసెట్ చేయాలంటే ఏం చేయాలి? మరి ఆ జవాబు ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ ఇస్తున్నాడు. అతని కెరీర్ లోనే అతి పెద్ద సినిమా స్వయంభూ. దర్శకుడు భరత్ కృష్ణమాచారి, నాయకులు సంయుక్త మేనన్, నభా నటేష్. ఫిబ్రవరి 13న రిలీజ్ పెట్టుకున్నారు, వాయిదా వేశారు. ఏప్రిల్ 10 అని ప్రకటించారు, మళ్లీ వాయిదా వేశారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే మే 22, 2026 టార్గెట్ చేసుకుంటున్నారని. విఎఫ్ఎక్స్ ఒకటే కారణం అంటున్నారు మేకర్. ఏప్రిల్ 16న ఫస్ట్ సింగిల్ రారా దీవరా రిలీజ్ అవుతుంది. ఇంతకీ అసలు నిజమేంటి? కంటెంట్ కంప్లీట్ అయిందా లేదా? ఆన్సర్ కోసం ఇండస్ట్రీ నిరీక్షిస్తోందా? విశ్వక్సేన్ అంటే ఆడియన్స్ కి ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చే యాక్టర్, కానీ ఇప్పుడు ఒకేసారి 3 వేరు జానర్లు చేస్తున్నాడంటే ఇది స్మార్ట్ మూవా లేక బిగ్ రిస్కా? దేవరా బ్యానర్ యువసుధ ఆర్ట్స్ వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 3. మాస్కర్ దాస్ విశ్వక్సేన్ హీరోగా న్యూ ఏజ్ రోమ్ కామ్ షురు అయ్యింది. దర్శకుడు రాజత్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్, మ్యూజిక్ తేజస్ కృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ అందించగా దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టారు. పూజ అంగరంగా జరిగింది. అయితే ఇదే సమయంలో కల్ట్ అనే ఎక్స్ట్రీమ్ వయోలెన్స్ సినిమా, లెగసీ అనే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా, ఇప్పుడు రోమ్ కామ్ ఒకే సమయంలో 3 ట్రాక్ నడిపించడం ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. ఒక స్టార్ హీరో సినిమాకి 50 నుంచి 70 కోట్లు అడగడం బాలీవుడ్ లో నార్మల్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రొడక్షన్ లో అది అగ్ని పరీక్ష అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయిక డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ అంశం పెద్ద చర్చగా మారింది. మొదట్లో టీవీనో థామస్ ని అప్రోచ్ చేశారు. అతను డేట్ ఇష్యూస్ వల్ల వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే షాహిద్ కపూర్ ని సంప్రదిస్తున్నారని. ఎన్టీఆర్ కి ఒప్పే పవర్ఫుల్ విలన్ రోల్ కావాలి. మరి 50 నుంచి 70 కోట్ల రేంజ్ లో బాలీవుడ్ యాక్టర్ ని తీసుకోవడం ప్రొడ్యూసర్లకి మేనేజ్ అవుతుందా? అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. సినిమా 2027 వైపు వెళ్తుందని ఇండస్ట్రీ అంచనా. మరి అసలు అక్కడ ఏం జరిగింది? బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు, ఎమోషన్ తో ఆడియన్స్ ని కదిలించిన మేకర్, ఇప్పుడు అదే మేకర్ భయం వైపు టర్న్ తీసుకుంటున్నాడు. ఒక దాడి, దేవి, మనసంతా నువ్వే, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇవన్నీ ఇచ్చిన ఎంఎస్ రాజు ఆయన ఇప్పుడు హారర్ థ్రిల్లర్ దిశగా అడుగు వేస్తున్నారు. ద మ్యాన్ హూ మేడ్ యూ ఫీల్ నౌ మేక్స్ యూ ఫియర్. ఈ లైన్ తో ఒక మిస్టీరియస్ టీజర్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 15 అంటే రేపే పూర్తి అనౌన్స్మెంట్ రాబోతుంది. కాస్ట్ ఎవరు, కంటెంట్ ఏంటి అన్ని రేపు తేలనున్నాయి. ఇంతకీ అసలు నిజమేంటి? ఈ సినిమా తెలుగు హారర్ జానర్ ని ఒక కొత్త లెవెల్ కి తీసుకుపోతుందా? ఆ ఉత్కంఠ రేపటి వరకు ఉంటుంది. రోమ్ కామ్ లో ఒక స్టార్ ని చూస్తే ఒక ఫీలింగ్, అదే స్టార్ యాక్షన్ లో అగ్గి రాజేస్తే ఇంకో ఫీలింగ్. మరి ఒకే సమయంలో రెండు ఒకే స్టార్ నుంచి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ నెల చివరి వరకు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. అర్జున్ పార్ట్ ఆగస్టు, సెప్టెంబర్ కి కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే భారీ CG అవసరమని అర్థమవుతుంది. రాకా రిలీజ్ డిసెంబర్ 2027 టార్గెట్. అల్లు అర్జున్ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ తో AA23. లోకేష్ తన హీరో వేషం ఈ సంవత్సరం జూలై, ఆగస్టు కి కంప్లీట్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తారు. AA23 షూటింగ్ డిసెంబర్, జనవరిలో స్టార్ట్ అవుతుంది. రిలీజ్ డిసెంబర్ 2028 టార్గెట్. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే పెద్ద చర్చ. ఒక హీరో వరుసగా 2 మెగా బడ్జెట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం తెలుగు ఆడియన్స్ కి అది డబుల్ ట్రీట్. 4 ఏళ్ల తర్వాత ఒక క్లాసిక్ సినిమా 4K లో వస్తే ఏం జరుగుతుంది? నాస్టాల్జియా పనిచేస్తుందా లేక మార్కెట్ మారిపోయిందా? అల్లు అర్జున్ స్టారర్ రేసు గుర్రం 4K రీ రిలీజ్ తో అమెరికా మార్కెట్ లో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. కానీ వాస్తవం వేరే కథ చెబుతుంది. USA అడ్వాన్స్
అడ్వాన్స్ సేల్స్ అంచనా కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. స్క్రీనింగ్ కాస్ట్ రికవరీ అవడానికే కష్టంగా ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ ఓకే అనిపిస్తోంది, కానీ అమెరికా ఫ్రంట్ లో మాత్రం మరి ఈ వార్తలో ట్విస్ట్ ఏంటంటే రేస్ గుర్రం అనే పేరు ఒక్కటే కాదు, అల్లు అర్జున్ అనే పేరు కూడా ఇప్పుడు ఒక వేరే హైట్ లో ఉంది. కానీ రాక ఉన్న సమయంలో పాత సినిమా రీ రిలీజ్ ఎంత వరకు పనిచేస్తుందో అది ఇప్పుడు ప్రశ్నే. ఒక సినిమాకి బయ్యర్లు డబ్బులు పెట్టి ముందుకొస్తారు, మరి అది రిటర్న్ ఇవ్వకపోతే అది కేవలం ఒక్క సినిమా సమస్య కాదు, ఇండస్ట్రీ మొత్తానికి ఒక హెచ్చరిక. బైకర్ శర్వానంద్ టారర్ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ వారం ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసింది. రిజల్ట్ డిజాస్టర్. రాకాస సంగీత్ శోభన్ హీరోగా, దర్శకుడు బాబు మ్యూజిక్ గ్యానీ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసింది. కానీ వెస్ట్ నెల్లూరు ప్రాంతాల్లో మాత్రం లాస్ట్ జోన్ లోనే ఉంది. మరి అసలు అక్కడ ఏం జరిగింది? అడవిశేష్ డెకాయిట్ కూడా ఇదే జోన్ లో టెస్ట్ కి ఉంది. మండే టెస్ట్ ని పాస్ చేసింది, కానీ మొత్తం బయ్యర్ కవరేజ్ కోసం రెండో వారం కీలకం. ఈ 3 సినిమాలు ఒకే మెసేజ్ ఇస్తున్నాయి. కంటెంట్ లేకుండా బడ్జెట్ పెట్టిన ఆడియన్స్ పర్మిషన్ ఇవ్వరు. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ. ఒక దర్శకుడికి సినిమా చేయడం అంటే కేవలం కెమెరా వెనుక నిలబడడం కాదు, అది ఒక్కోసారి ప్రొడ్యూసర్ గా కూడా అడుగు వేయడమే. ఎంటర్టైన్మెంట్ పవర్ హౌస్ హరీష్ శంకర్ ఇప్పుడు అతను దర్శకంగా కాదు, ప్రొడ్యూసర్ రోల్ లో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాడని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే పెద్ద చర్చ. పుష్ప ఎఫెక్ట్ తర్వాత పెద్ద మాస్ ఎంటర్టైనర్స్ కి డిమాండ్ ఉంది. అలాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ని హరీష్ శంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఆ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో? ఇండస్ట్రీలో అందరూ ఆ పేరు కోసమే వేచి ఉన్నారు. ఇంతకీ అసలు నిజమేంటి? అది తొందరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మూవీ మ్యాక్స్.